హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం నీట్ 2025కి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలుసుకుందామండి. అలాగే విధంగా మనకి నీట్ కోర్టుకి సంబంధించి ఏదైతే నీట్ ఎగ్జామినేషన్ సంబంధించి కోర్టులో కేసు నడుస్తుంది కదా! ఆ కేసు సంబంధించి మనకి అప్డేట్ అయితే తెలుసుకుందాము. సో మీరు ఇంకా మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నీట్ 2025కి సంబంధించి రిజల్ట్స్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్, కౌన్సిలింగ్ డీటెయిల్స్ మొత్తం కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకున్నట్లయితే నీట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ కానివ్వండి, రిజల్ట్స్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి, అన్నీ అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే మీకు అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా? లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ మనకి నీట్‌కి సంబంధించి ప్రపోజల్ కీ అయితే రిలీజ్ చేశారండి. అంటే ప్రిలిమినరీ కీ అన్నమాట. సో, ప్రిలిమినరీ కీ చెక్ చేసుకున్న తర్వాత మీకు అర్థమైపోతుంది. మీకెంత మార్క్స్ అనేవి వస్తాయని చెప్పేసి మీకు అర్థమైతే అయిపోతుందన్నమాట. ఇన్ కేస్ మీకు తక్కువ మార్క్స్ వచ్చినట్లయితే, తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఇతర కోర్సులు ఏం బెస్ట్ కోర్సెస్ ఏంటి? లాంగ్ టర్మ్ తీసుకుంటే మంచిదా? లేదనుకున్నట్లయితే ఈ నీట్ 2025లోని సో, ఎవరైతే తక్కువ మార్కులతోని మంచి కాలేజ్‌లో సీట్ పొందుకోవాలనుకుంటున్నారో, సో, వాళ్ళకి ఏ విధమైన టిప్స్, ట్రిక్స్ యూజ్ చేస్తే మంచి కాలేజ్ సీట్ వస్తుందని చెప్పేసి కంప్లీట్‌గా డీటెయిల్స్ అయితే చెప్తానన్నమాట లాస్ట్‌లో వచ్చేసరికి. సో, ముందుగా దాంతో పాటు వీడియో లైక్ చేయండి. అయితే రిజల్ట్ కోసం చూసుకున్నట్లయితే ముందుగా మనకి కోర్ట్ వర్క్ ఏం చెప్పారనుకున్నట్లయితే, సో, కోర్ట్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటనుకున్నట్లయితే ఎవరైతే 75 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళైతే మాత్రం పవర్ కట్ ఇష్యూ వల్ల ఫేస్ చేశారండి ప్రాబ్లమ్ అయితే. అయితే పవర్ కట్ ఇష్యూకి సంబంధించి ఎవరైతే 75 స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం రిజల్ట్స్ అనేవి హోల్డ్ చేయమని చెప్పేసి ఎన్‌టీఏ వాళ్ళకి కోర్ట్ అయితే మాత్రం జడ్జ్‌మెంట్ అయితే ఇచ్చిందన్నమాట. మిగిలిన వాళ్ళందరికీ కూడా రిజల్ట్స్‌ని రిలీజ్ చేసేయండి అని చెప్పేసి జడ్జ్‌మెంట్ అయితే ప్రొవైడ్ చేసింది. అయితే ఎన్‌టీఏ మిగిలిన వాళ్ళందరికీ కూడా మనకి ఈ మంత్ జూన్ 16 కల్లా కూడా, అంటే ఇంకో 4-5 డేస్‌లో కల్లా కూడా మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో, జూన్ 14 నుంచి జూన్ 16 మధ్యలో ఎప్పుడైనా సరే మనకి రిజల్ట్స్ అనేవి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మనకి అవైలబుల్‌గా అయితే ఉంటాయన్నమాట. సో, రిలీజ్ చేసిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్ అయితే వీడియో అయితే ఉంటుంది. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. ఓకేనా? సో, ఇంకా టెలిగ్రామ్ ఛానల్, ఇంకా వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వకపోతే వెంటనే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. నీట్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను మీకు అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తానన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ, ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో, సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ, ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ, వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను.